హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రఘువీర్ జే క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోతున్నాం కడియం, ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా కడియం మండలంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మొక్కల్ని ఈ వీడియోలో మీకు చూపించగలుగుతున్నాను. స్టే ట్యూన్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ మొక్కల్ని చూడాలి, ఇక్కడి నుంచి కొనుగోలు చేసి మన ఇంట్లో డెకరేట్ చేసుకోవాలి అన్న ఆలోచన కనుక మీకుంటే ఆంధ్రప్రదేశ్ కడియం మండలం కడియపు లంక కోనసీమ జిల్లా ఎవరైనా చెప్తారు. గూగుల్ మ్యాప్లో కూడా మిమ్మల్ని తీసుకొచ్చి ఈ ప్లేస్కి తప్పనిసరిగా రీచ్ అవుతారు. ఇక్కడ ఇట్లాంటి మొక్కలు కాదుండో, చాలా రకాలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ కడియం మండలానికి వచ్చి ఇక్కడ మొక్కలు తీసుకెళ్ళి ఫ్లైట్లో కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సుమారుగా కొన్ని వందల నర్సరీలు ఈ గ్రామం నిండా కొన్ని వందల నర్సరీలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఇదే జీవనోపాధి వాళ్ళకి. ఒకసారి మొక్కలు, ఈ పరిసరాలు, ఇక్కడ రకరకాలైనటువంటి మొక్కలు, ఇక్కడ దొరికే పువ్వులు, ఆ పువ్వుల యొక్క అందం, ఆ పువ్వుల యొక్క కలర్స్ ఒకసారి వీడియోలో చూడండి. స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. దేశంలోనే కాకుండా, భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ మొక్కలు ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ హోల్సేల్గా కూడా మొక్కలు మీరు తీసుకుని వెళ్ళి సేల్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది. చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ మొక్కలు కొనుక్కుని వేరే ప్రాంతాల్లో, పెద్ద పెద్ద సిటీస్లో అమ్ముతూ కూడా ఉంటారు. దేశంలో చాలామంది మొక్కలు పెంచుకునే అలవాటు, మొక్కలు పెంచుకునే ప్రియులు ఉన్నారు. వారెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ మొక్కలు మీరు చూడండి, చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. ఇక్కడ కార్మికులు మొక్కల్ని పెంచడంతో పాటు మొక్కల్లో రకరకాల ఆకృతులు, లవ్ సింబల్స్, పశువులు, యానిమల్స్ రూపంలో మొక్కల్ని పెంచడం, గార్డెన్కి కావలసిన అందమైన డెకరేషన్ చేసుకునే మోడల్లో మొక్కలు పెంచడం ఈ కడియపు లంక ప్రసిద్ధి. ఈ గ్రామంలో 90% మంది ప్రజలు ఇదే వారి జీవనోపాధి. 500 చిన్న కూలి పని దగ్గర నుంచి రోజుకి 5,000 రూపాయలు కూలి పని పట్టుకెళ్ళే వారు ఇక్కడ ఉన్నారు. ఈ కడియపు లంక నర్సరీల్లో విడిగా మీరు మొక్కలు కొనే అవకాశం ఉంది. రీటైల్గా, హోల్సేల్గా మీకు విడిగా ఒక మొక్క కావాల్సిన దొరుకుతుంది, హోల్సేల్గా కావాలన్నా దొరుకుతుంది. హోల్సేల్గా అంటే మరీ ఎక్కువ మొక్కలు, మీ గార్డెన్ విస్తీర్ణం బట్టి ఎన్ని మొక్కలు పడతాయో మీకు ఒక అంచనా ఉంటుంది. కాబట్టి దానికి, ఆ గార్డెన్కి అందంగా రూపొందించుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి మొక్కలు ఇక్కడ ఉన్నాయో మీరు ఇక్కడికి వస్తే కానీ దాని విషయాలు అనేవి మీకు అర్థమవు. ఇక్కడ మొక్కల యొక్క ధరలు చాలా రీజనబుల్గా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి రండి. మీరు రావాలనుకుంటే ప్రజెంట్ ఏదైతే పెంట్ హౌస్లు, గార్డెనింగ్, ఇళ్లల్లో కూడా పెంచుకునే మొక్కలు
ఎదుగుతున్నాయో ఆ మొక్కలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ మొక్కల గురించి అలాగే ఇక్కడ దొరికే రకరకాల మొక్కల గురించి మనం తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఈ కడిపులంక అనేది ఒకసారైనా మీరు విజిట్ చేయాలి. చాలా ప్రశంసలు పొందిన మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కంపల్సరీ. ఈ మొక్కలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకరకాలైన పుష్పాలు కూడా ఈ కడిపులంకలో దొరుకుతాయి. ఏదైతే మనం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ఏ శుభకార్యమైనా ఏ దైవ కార్యాలైనా సరే వాడే పూలను ఇక్కడి నుంచే పెద్ద మొత్తంలో తీసుకెళ్తుంటారు. మనం పెళ్ళికి శుభకార్యాలకి మనం ఏదైతే మండపాల యొక్క డెకరేషన్ అని చేస్తున్నామో అవన్నీ కూడా మనం శుభకార్యాలకు వెళ్తుంటాం. సాధారణంగా అక్కడ మనకి డెకరేషన్ కనిపిస్తుంటుంది పూలతో. ఆ పూలు ప్రత్యేకించి ఈ కడిపులంక నుంచే దిగుమతి అనేది చేస్తున్నారు. సో అంత అందమైనటువంటి మొక్కలు, పుష్పాలు, పువ్వులు, దేవునికి అలంకరించే పువ్వులు పెద్ద పెద్ద క్షేత్రాల్లో స్వామివారి లోపల స్వామివారి మూర్తికి దండ రూపంలో కానీ అభిషేక రూపంలో కానీ పూలతో అభిషేకం, పూలాభిషేకం, పూల దండలు, పూజకు ఉపయోగించే పువ్వులు అవన్నీ కడిపులంక నుంచి వెళ్ళటం అనేది చాలా ప్రసిద్ధి. ఈ చుట్టుపక్కల ఈ కడిపులంక గ్రామం చుట్టుపక్కల అనేక పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవన్నిటికి కూడా ఈ గ్రామం నుంచి పువ్వులు అనేది ఎగుమతి చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఈ నర్సరీకి ప్రతిరోజు కొన్ని వేలాది మంది రాజమండ్రి సరౌండింగ్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి ఎంతోమంది ఈ నర్సరీని సందర్శన చేస్తూ ఉంటారు. ఎన్నో మొక్కలు తీసుకెళ్తూ ఉంటారు. ఎన్నో పూల మొక్కలు వాళ్ళ గార్డెన్లో ఏర్పాటు చేసుకుందామని ఇష్టమైన మొక్కలన్నీ తీసుకెళ్తూ ఉంటారు. దీంతో ఈ కడిపులంక మొక్కలంటే ఎంతో ఫేమస్గా చెప్తుంటారు ప్రతి ఒక్కరు. ఈ పూల మొక్కలు ఇవన్నీ మధ్యలో ఎన్నో చలనచిత్రాలు, సినిమాలు అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, మంచి ప్రకృతి రమణీయంగా చూడదగ్గ ప్లేస్ ఏంటంటే ఇదే. తూర్పుగోదావరి కోనసీమ జిల్లా ఎవరైనా సినీ యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద ప్రముఖులు ఎవరైనా వస్తే తప్పనిసరిగా ఈ కడిపులంక ప్లేస్కి రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎన్నో చిత్రాలు తీశారండి ఈ కడిపులంక గ్రామంలో. ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా ఎంతో మొక్కలతో, నిత్యం ఆక్సిజన్ ప్రజలకు ఎంతో ఆరోగ్యంగా, ఎన్నో రకరకాల మొక్కలతో, రకరకాల పువ్వులతో, మంచి సుగంధభరితమైన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా దీంట్లో ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి కడిపులంక. నేను మీ రఘువీర్ క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోలకు ప్లీజ్ సబ్స్క్రైబ్.